రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని చెప్పారు. ఇక రాజంపేట పార్లమెంట్ పరిధిలో నీటి సమస్య ఉందని, పార్లమెంట్ సభ్యులుగా ఈ అంశం గురించి రాబోయే రోజుల్లో పార్లమెంట్లో మాట్లాడవలసి ఉందని తెలిపారు ఆయన. 10 ఏళ్లు కనపడని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు సడన్గా ఎన్నికలప్పుడు ప్రత్యక్షమయ్యాడని, ఎన్నికలయ్యాక హైదరాబాద్ వెళ్లిపోతారంటున్న మిథున్ రెడ్డితో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్. రాజంపేట పార్లమెంటు సభ్యులు పివి మిథున్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. అయితే ఈసారి 2024కి సంబంధించి కూడా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గానికి ఆయన గళాన్ని లోక్సభలో ఏ విధంగా వినిపించబోతున్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం పివి మిథున్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు, ప్రజల నుంచి ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది సార్? ఖచ్చితంగా ఈరోజు ప్రతి గడప కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బెనిఫిట్ అయిన వాళ్ళే ఉన్నారు. ఏదో ఒక రకంగా ప్రతి ఇంటికి కూడా మేలు జరిగింది. ఈరోజు విలేజెస్లో జరిగిన డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా. సో బేసిక్గా మాకు రాజంపేట పార్లమెంట్లో వాటర్ ప్రాబ్లం ఈసారి పూర్తిగా సాల్వ్ చేసేదానికి ముఖ్యమంత్రి గారు వాటర్ గ్రిడ్ పథకాన్ని టెండర్లన్నీ కూడా పిలవడం జరిగింది. సో దీనికి మ్యాచింగ్ గ్రాంట్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేసే విధంగా కూడా ఈసారి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. మరి ఈసారి లోక్సభగా మీరు ఎన్నికైన తర్వాత మొట్టమొదటిది ఏ విధంగా లోక్సభలో ప్రవేశపెట్టాలనుకుంటే దేని గురించి మాట్లాడాలనుకుంటారు సార్ రాజంపేట పార్లమెంట్కి సంబంధించి? ఇక్కడ వాటర్ ప్రాబ్లం గురించి మేము ఆల్రెడీ అంటే 50% మాకు ఇప్పటి వరకే అంటే వాటర్ గ్రిడ్లో శాంక్షన్ అయింది. సో ఇంకా కూడా మాకు ఇంకా మిగిలిపోయిన మండలాల్లో కూడా వాటన్నిటి కూడా వాటర్ గ్రిడ్ పథకంలో చేర్చే విధంగా వాటన్నిటి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఏ విధంగా చేయాలంటే. సో మీకు ఆపోజిషన్గా కూడా బీజేపీ అభ్యర్థి నిల్చో ఉంటున్నారు, మాజీ సీఎం కూడా. ఆయన ఇంపాక్ట్ మీ పైన ఉంటుంది, లేకపోతే ఓట్ షేరింగ్లో చీల్చివేత ఉంటుందని భావిస్తున్నారా సార్? ఆయన 10 సంవత్సరాలు కనపడకుండా వెళ్ళిపోయాడు. ఇక్కడ నియోజకవర్గంలో పీలేరు నియోజకవర్గం పేరు చెప్పి ముఖ్యమంత్రి అయ్యి 10 సంవత్సరాలు మనిషి కనపడకుండా వెళ్ళిపోయారు. ఇక్కడ మేమే ఉన్నాము. ఖచ్చితంగా ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేమే చేసాము. ఆయన ఏ రోజు కూడా పక్క తిరిగి చూసినారు కదా. ప్రజలు అతన్ని నమ్మే పరిస్థితిలో లేరు. నామినేషన్ జస్ట్ ఆయన పేరు డిక్లేర్ అయినాక ఇక్కడికి వచ్చారు. సో మళ్ళీ ప్రజల్ని నమ్మించి మళ్ళీ ఏదో విధంగా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆయన పెద్ద పోటీ కూడా కాదని నేను భావిస్తున్నాను. ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు, వాళ్ళు ఏమైనా చెప్పడం కానీ అంటే ఈ స్కీమ్స్ అందట్లేదని ఏమైనా కంప్లైంట్స్ వస్తున్నాయి సార్? నార్మల్గా ఎవ్రీథింగ్ వాళ్ళు పొందుతున్నారని చెప్తున్నారు. అంటే అందరూ కూడా ఈరోజు సాచురేషన్ లిమిట్లో స్కీమ్స్ ఇచ్చారు సీఎం గారు. సో వాళ్ళు ఏదైనా ఇంకా కూడా అదర్ ఇష్యూస్ ఏదైనా డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకోటి కానీ ఇస్తే కూడా ఎక్కడ మేము వీలైనంత వరకు సాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఏ సమస్య వచ్చినా కూడా నోట్ డౌన్ చేసుకొని, సో ఇప్పుడు కోడ్ వల్ల కొన్ని ఏదైనా ఆటంకం ఉంటే తర్వాత చేసేదాన్ని కూడా ప్రణాళిక చేసుకుంటాం. చూస్తున్నాం కదా, మొత్తంగా 2024లో లోక్సభకు ఎన్నికైన తర్వాత పూర్తిగా ఇక్కడ ఏదైతే పార్లమెంటు పరిధిలో నీటికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ తీరుతాము, లోక్సభలో అవన్నీ ప్రవేశపెట్టి ఇక్కడ రాజంపేట ప్రజలకు కూడా అన్ని అందిస్తామని కూడా ఒకవైపు పివి మిథున్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా రాముతో సుష్మిత, సాక్షి టీవీ, వీరబల్లి నుంచి.